దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. గో తాతయ్య లైన్లో ఉన్నారు, త్వరగా మాట్లాడి ఫోన్ ఇవ్వు. పెద్దయ్య గారా? పెద్దయ్య గారు, అక్కడ విశేషాలేంటండి? చిన్నీతో మాట్లాడతానని చెప్పి ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేశావు. పాపం చాలా ఏడ్చింది. ఒకసారి చిన్నీకిస్తాను, మాట్లాడమ్మా. ఇవ్వండి పెద్దయ్య. పెళ్ళాన్ని ప్రేమగా చూడాలి గాని అలా కోపంగా చూడమేంటో. చిన్నీ, చిన్నీ, మీ అక్క ఫోన్ చేసిందమ్మా, మాట్లాడు. అక్క, హలో చిన్ని. అక్క, చిన్ని. నిన్నిక్కడికి తీసుకురావడం కోసమే నేను ముందుగా రావాల్సి వచ్చింది చిన్ని. ఇక్కడి పరిస్థితులన్నీ చక్కబడ్డాక నువ్వు కూడా నాతోనే ఉండు గాని నిన్ను కూడా తీసుకొస్తాను. పరిస్థితులన్నీ చక్కబడేదాకా నేను వచ్చేదాకా నువ్వు నా కోసం బాధపడకూడదు. పెద్దయ్య నిన్ను బాగా చూసుకుంటారు. నువ్వు పెద్దయ్య గారు చెప్పినట్టు వినాలి. నువ్వు నా కోసం ఏడిస్తే నేను నీ గురించి బాధపడాల్సి వస్తుంది. మీ అక్క నీ కోసం బాధపడ్డా నీకు ఇష్టమా చెప్పు? నువ్వు నా గురించి ఏమీ బాధపడొద్దు. నేనున్న ఇల్లు ఎంత బాగుందో తెలుసా? చాలా పెద్దది. ఇంద్రభవనం అంటారే, అదెలా ఉంటుందో తెలియదు కానీ ఇంద్రభవనం అంటే ఇలాగే అంత గొప్పగా ఉంటుందనుకుంటా. అవునమ్మా, నువ్వు వచ్చాక చూస్తావు కదా, అప్పుడు నీకే తెలుస్తుంది. చూడు చిన్ని, నేను లేనని చెప్పి ఏడవడో అన్నం తినడం మానేయడం అలాంటివి చేయొద్దు, అర్థమైందా? చిన్ని, నువ్వక్కడ. చిన్ని, నేను తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా, ఉంటా. ఏంటిది? మా పల్లెటూరు వాళ్లకు థ్యాంక్స్ అవి చెప్పడం రాదు రాహుల్ బాబు. ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకి కృతజ్ఞతగా నమస్కారం పెట్టడమే తెలుసు. ఇప్పుడు నేనేం సాయం చేశాను నీకు? మా చెల్లెలతో మాట్లాడే అవకాశం కల్పించారు కదా, అది చాలా పెద్ద సాయం రాహుల్ బాబు. ఇలాంటి సెంటిమెంట్లు అవి నాకు నచ్చవు. నవ్య, పిన్ని, ఇట్రా.
ఏంటి పిన్ని? మొబైల్లో ఏంటి? ఆ, పిన్ని అది టెక్నాలజీ ఉన్నది అవసరాలకి, ఆడుకోవడానికి కాదు. డిలీట్ ఆల్ ది గేమ్స్ రైట్ అవే. మీకోసమే చూస్తున్నాను. ఏంటింత లేటు? దారిలో మన క్లబ్ మెంబర్స్ అందరినీ కలిసొచ్చేసరికి లేట్ అయింది. సరే, నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. శాంభవి గారు ఉన్నారా? ఉన్నారనే మిమ్మల్ని రమ్మన్నాను. ఇంతకీ ఎంత అడుగుదాం అనుకుంటున్నారు? 2 కోట్లు. ఏంటి చీపుగా రెండేంటి? 10 అడగండి. 10 కోట్లా? అవును, 5 మీకు, 5 నాకు. అంత ఇస్తుందంటావా? దానికి వాళ్ళక్క వాగ్దేవి అంటే చెప్పలేనంత ఇష్టం. ఇష్టం కాదు, పిచ్చి. వాగ్దేవి పేరు చెప్పి ఏమడిగినా ఇస్తుంది, ఏం చేయమన్నా చేస్తుంది. దానికి వాళ్ళక్క మీదున్న ప్రేమే మనం ఎంత అడిగినా దానికి వచ్చేలా చేసే భరోసా ఇస్తుంది. సరే, నువ్వు చెప్పినంతే అడుగుతాం. శాంభవి ముందు జాగ్రత్త. దొరికారో మనల్ని అంతం చేసేస్తుంది. నేను ముందెళ్తాను, ఆ తర్వాత మీరు రండి. అలాగే. శాంభవి గారు, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం వాగ్దేవి గారిని చూసినట్టే ఉంది. అక్కతో నాకు పోలిక. అక్క దేవత. నేనావిడ భక్తురాల్ని మాత్రమే. కూర్చోండి. మీరన్నది నిజమే. వాగ్దేవి గారు దేవత. మీకే కాదు, మా అందరికీ కూడా ఆవిడే ఇన్స్పిరేషన్. అందుకే ఆవిడ గారి పేరు మీద ఒక క్లబ్ పెట్టాలని అనుకుంటున్నాం. క్లబ్బా? యా, లేడీస్ క్లబ్. దీని చేత తప్పు చేయించి శాంభవి అత్త చేత దీన్ని బయటికి గెంటించేలా చేస్తాను. ఏం చేస్తున్నావు బుచ్చమ్మా? అమ్మగారిని కలవడానికి ఎవరో వచ్చారు కదమ్మా, వాళ్ళకి కాఫీ చేస్తున్నా. మావయ్య గారికి మందులు వేసే టైం అయింది. వేసావా? కాఫీ ఇచ్చాక వెళ్ళి మందులేస్తా. కాఫీ నేను కలుపుతానులే గాని నువ్వు ముందు వెళ్ళి మందులు వేసిరా. సరేనమ్మా.
మంట మంట అమ్మా మంట మంట అమ్మా మంట అబ్బా అమ్మా మంట మంట మా అక్క కోసం వచ్చిన గెస్ట్లని అవమానిస్తావా? వచ్చిన 2 రోజులకే కళ్ళు నెత్తికెక్కాయా నీకు? అది కదమ్మగారు. నార్మై చేసిన తప్పుని సమర్థించుకోవాలని చూస్తున్నావా? మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను. నీలాంటి పొగరుబోతుల్ని అస్సలు క్షమించను నేను. నా కళ్ళ ముందుంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. పో బయటికి. గెట్ అవుట్. ఇప్పుడు జరగబోయేది అదే. మందులు వేసావా? వేసానమ్మగారు. ఇదిగో వెళ్ళి కాఫీ ఇచ్చేసిరా. వాగ్దేవి అంటేనే ఒక వైబ్రేషన్, వాగ్దేవి అంటేనే ఒక విజన్. ఒక మాటలో చెప్పాలంటే వాగ్దేవి అంటేనే టార్చ్ బేరర్. ఆవిడ గోరి ముందు కాపీ తాగడానికి కూడా నన్ను భయపడిపోమంటావీటే? వద్దంటే విన్నావా? వాగ్దేవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, వాగ్దేవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్, వాగ్దేవి యూనివర్సిటీ, వాగ్దేవి లైబ్రరీస్, ఇప్పుడు వాగ్దేవి లేడీస్ క్లబ్. సంథింగ్ రాదరండి. అవును శాంభవి, మనలాంటి బిజినెస్ ఉమెన్స్ కి ఎన్ని కష్టాలు, ఎన్ని టెన్షన్స్. ఉదయం నుంచి రాత్రి వరకు బిజినెస్ టెన్షన్లో ఉన్న మన కోసం ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం రిలాక్సేషను, కొంచెం రీక్రియేషన్ కావాలి కదా. అందుకే మన లేడీస్ అందరూ ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. వాగ్దేవి గారి పేరు మీద వాగ్దేవిస్ లేడీస్ క్లబ్ అని పెడితే ఆవిడ పేరుకే పెద్ద హుందాతనం వస్తుంది. ఏం మాట్లాడవేంటి శాంభవి? ఎంతవుతుందేంటి? 5 నుంచి 10 కోట్లు. జస్ట్ 10 crores. 10 కోట్లు మనవి కాదు అనుకుంటే వాగ్దేవి పేరు మన మహిళా లోకంలో మారుమోగిపోతుంది.
ఎక్కడెక్కడ విన్నా వాగ్దేవి 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 వాగ్దేవి. ఏకాంబరం గారు, మేడం, చెక్ బుక్. గుడ్ డెసిషన్ మేడం. మేడం తిరిగొచ్చేలోగా క్లబ్ కన్స్ట్రక్షన్ పూర్తవ్వాలి. మేడం చేతుల మీదుగా ఓపెనింగ్ అవ్వాలి. అమ్మగారు, ఒక్క నిమిషం. ఏంటి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాగ్దేవ్ అమ్మగారి గురించి చాలా విన్నానండి. చదువుల తల్లి, సాక్షాత్తు సరస్వతీదేవి ప్రతిరూపం ఆవిడ. మా ఊర్లో సరస్వతీదేవి పూజ చేస్తారో లేదో తెలియదు గాని వాగ్దేవ్ అమ్మగారి పటానికి దండం పెట్టించి చదువు ప్రారంభిస్తారు. ఆమె పేరు మీద ఓనమాల దిద్దిన ఎంతో మంది ఈ రోజు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆ సరస్వతీదేవి చదువుల తల్లైతే ఈ వాగ్దేవి అమ్మ చదువుకోని వాళ్ళందరికీ తల్లి. నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాదు గాని వాగ్దేవి అమ్మగారి పేరు మీద సరదాలు కాలక్షేపం కోసం ఈ కప్పేంటమ్మా? ఆవిడ దృష్టిలో చదివే సరదా, చదివే సందడి, చదివే పండగ, చదివే కాలక్షేపం, చదివే జీవితం. అలాంటి వాగ్దేవమ్మ గారి స్కూళ్ళ మధ్య ఈ క్లబ్ పెట్టడం ఆవిడ పేరుకే మాయని మచ్చ. ఇన్నేళ్లు వాగ్దేవమ్మ కష్టపడి సంపాదించుకున్న ఆ స్థానాన్ని పాతాళంలో పడేస్తున్నామేమోనని భయంగా ఉందమ్మా. ఒక్కసారి ఆలోచించండి. శాంభవి, ప్లీజ్ గునా. మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. బుచ్చమ్మా, నువ్వు ఈరోజు కాపాడింది మా డబ్బు కాదు, మా అమ్మ వాగ్దేవి గారి పరువు పోకుండా కాపాడావు. థ్యాంక్ యూ బుచ్చమ్మా. బుచ్చమ్మా, నువ్వు ఈరోజు నుంచి ఈ ఇంటి పని మనిషివి కాదు, ఈ ఇంటి మనిషివి. మాకెవరికి ఏం చెప్పాలనుకున్నా నువ్వు ఎలాంటి మొహమాటం లేకుండా భయపడకుండా చెప్పొచ్చు. బాగా పొగుడుతున్నారు. ఈరోజు పొగిడిన వాళ్లే రేపు మన ఇద్దరి గురించి తెలిస్తే మెడ పట్టి బయటికి గంటేస్తారు. ఏకాంబరం గారు, సార్, బుచ్చమ్మ నా స్టోర్ రూమ్లో కాకుండా ఒక మంచి రూమ్ అరేంజ్ చేయండి. పిన్ని, ఏమంటారు? యాజ్ యూ విష్.